నమ్మి వచ్చిన వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. ఈ కొద్ది రోజుల్లోనే జీవితంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నన్ను ఇలా ఉండనివ్వండి. వదినా, నువ్వైనా చెప్పు వదినా. మీరిలా దూరంగా ఉండటం ఏంటి వదినా? మాతో వచ్చేయండి వదినా. లేదులేమ్మా, మన ఇంటికి మేం రాకుండా ఎలా ఉంటాం? ఖచ్చితంగా వస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది. ఇంట్లో అందరూ బాధపడుతున్నారంటే కూడా రారా మీరు? మీ ఉన్నప్పుడు బాధపడ్డారు, లేనప్పుడు బాధపడుతున్నారు. లేకపోతే లేవని మాత్రమే బాధపడతారు. ఉన్న దగ్గర నుంచి అదని ఇదని ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అన్నయ్య కోపం వస్తూనే ఉంటుంది, మమ్మల్ని తిడుతూనే ఉంటాడు. పూట పూటకి అన్నయ్య కోపానికి మేం కారణం కాలేమురా. కొద్ది రోజులు బాధపడినా తర్వాత అదే అలవాటైపోతుంది. మీరవేం పట్టించుకోవద్దు, బాగా చదువుకోండి. కాలేజ్ టైం అయింది కదా. పదండి, కాలేజ్కి వెళ్దాం. లేవండి. మాధవ్, పిండి అయిపోయింది కదా, నేను కూడా పిల్లలతో పాటు వెళ్ళి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి పిండి తీసుకుని వచ్చేస్తాను. అలాగే భూమి. వెళ్దాం పదండి. అన్నయ్య వెళ్ళొస్తాం. బాగా చదువుకోవాలి. మీరు మా గురించి ఏమి దిగులు పెట్టుకోవద్దు. కనీసం మమ్మల్ని చూసినట్లు కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు, బాధపడతారు. మీరు బాగా చదువుకోండి. పరిస్థితులన్నీ చక్కబడినప్పుడు మళ్ళీ ఎప్పట్లో అందరం కలిసే ఉంటాం, సరేనా? భూమి తీసుకెళ్ళు. సరే మాధవ్. సరే, వెళ్ళండి.